పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్థులకు మేలు చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ ఇప్పుడెందుకు పట్టించుకోవటం లేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కర్నూలు కలెక్టరేట్ ఎత్త విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు సరిగ్గా లేవంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు ఇంత అధ్వానంగా ఉన్నా కానీ ఎందుకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటారు? గత ప్రభుత్వము ఏదైతే విద్యార్థులకు పేద విద్యార్థులకు సంక్షేమాన్ని అందించి వాళ్ళు చదవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ప్రోగ్రాం కింద స్కూళ్లను బాగు చేసి అక్కడ ఉన్న మౌలిక వసతులను బాగు చేస్తే తీరా చూస్తే తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2024లో అబద్ధాలు మోసాలతో ఈరోజు గద్దెనెక్కి తీరా చూస్తే ఏం చేస్తుందంటే గతంలో ఏదైతే చేసినారో దానికి పూర్తిగా ఆపోజిట్గా ఏం చేస్తున్నారంటే కనీసం మౌలిక వస్తువులు లేకుండా ఈరోజు హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. గతంలో ఏదైతే మేము ఏదైతే సంక్షేమ ప్రభుత్వముగా ఏర్పడి విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకోవాలా, నాణ్యమైన విద్యను అందించాలా పేద విద్యార్థులకు అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సంకల్పించుకొని ఏదైతే విద్య కోసము ఎక్కువగా బడ్జెట్ను ప్రవేశపెడితే తీరా చూస్తే ఈరోజు వీళ్ళ మాటలు ఎట్లున్నాయంటే మొత్తం బ్యాగులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి తీరా చూసి చూపిస్తారు. బ్యాగులను అసెంబ్లీ సాక్షిగా గట్టిగా గుంజి చాలా బాగున్నాయి, మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్యాగుల కంటే మాకు చాలా బాగున్నాయి, దీని పేరు మార్చినామని చెప్పి చూస్తారు. తీరా చూస్తే పరిస్థితి ఇది. బ్యాగుల పరిస్థితి 20 రోజులు కాకముందే బ్యాగులు చినిపోయి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పురుగుల అన్నం, నీళ్ళ వస్తువులు లేవు. ఒక బాత్రూంలో అయితే బాత్రూంల పరిస్థితి ఏంటంటే అధ్వానమైన బాత్రూమ్ పరిస్థితులు. 230 మంది కలిసి ఒక 20 బాత్రూమ్లు ఉంటాయి. 20 బాత్రూమ్లతో వాళ్ళ పిల్లలైతే ఇట్లనే చేసుకుంటారా? ఈ విధంగా చేస్తే గవర్నమెంట్ విద్యార్థుల మీద ఏ విధమైన చిన్న చూపు చూస్తుంది అనేది మనమందరం కూడా గమనించాలా. ఇక తీరా చూస్తే పందులను, ఇక్కడ చూస్తే పందులు, సంక్షేమ హాస్టల్లో పందులు, ఇక్కడ చూస్తే ఇదే విధంగా వాటర్ ట్యాంకులు లేకుండా వాటర్ ట్యాంకుల దగ్గర ఇది పరిస్థితి. సీలింగులు పగిలిపోయి హాస్టల్లో మౌలిక వస్తువులు లేకుండా ఇది పరిస్థితి. ఈ విధంగా ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే హాస్టల్లో సందర్శన పెట్టిందో ఈ సందర్శనలో భాగంగా ఏవైతే సమస్యలు మేము తీసుకొని వచ్చామో ఆ సమస్యలన్నింటి కూడా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ వద్దకి మేమందరం కూడా వెళ్తా ఉన్నాము. దీనిని రాబోయే రోజుల్లో తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం. తినడానికి భోజనం కావచ్చు, తాగడానికి మంచినీరు కావచ్చు, కేవలం అంటే ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడము, బాత్రూంల పరిస్థితి మరీ చాలా దారుణంగా ఉండడం చేత విద్యార్థులు ఎంతో ఇబ్బందిగా గురవుతున్నారు. ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.